రియల్ లైఫ్లో రియల్ హీరో ఎవరు అంటే జగన్ అన్నే. మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు. సరే అక్క, సరే ఆయన రియల్ హీరో మాత్రమే. ఓకే, ఒప్పుకుంటాం. నెక్స్ట్. సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది. అందుకే ఈరోజు సినిమాల్లో ఆయన హీరో అయినా పొలిటికల్లో జోకర్ అయిపోయాడు. ఆ మాట జనాలు కూడా చెప్పాలి కదా అక్క, మనం చెప్తే ఎలా ఉంటుంది? ఏమంటారు ఫ్రెండ్స్ అందరం? మేము ఆడపిల్లలు కాదా? మాకు ఫ్యామిలీ లేదా? ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఫీల్ అవుతున్నావా? ఫీలింగా నీకెందుకునైనా ఫీలింగు? అవుతారు భయ్య, అవుతారు. ఎందుకు అవ్వరు? అక్కడ ఫీల్ అవుతున్నారు కూడా చెప్తున్నారు, వినాలి కదండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. నాకు రెస్పెక్ట్ కావాలి. ఎంత కావాలో చెప్పు, స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. రెస్పెక్ట్ అంటే మర్యాద. స్విగ్గీ ఎందుకు భయ్య, జొమాటోలో ఆర్డర్ చేద్దాం, పోయేదేముంది, ఆర్డర్ పెట్టడమే కదా. పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఊరేం కాదు, సారీ అంటే సారీ. ప్రతి వాళ్ళు తప్పులు చేయడం సారీ అని చెప్పు. ఏంటండి ఇది? సారీ చెప్తే కూడా ఇట్లాంటి ఇలాంటి పద్ధతి కదండి. సారీ చెప్తున్నా, వినాలి కదండి. చెప్పడం బెండ్ అయ్యి అడుగుతున్నాను. చెప్పు. బెండే మీరు అడుగుతున్నావు అంటే కొంచెం గట్టిగా అడుగుతున్నట్టున్నది. ఏమంటే కొంచెం జంకడండి. మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందని, ఏం చేశారని అక్కడ చెప్పండి. ఆయన ఎర్ర పుస్తకాల్లో ఏమి రాసుకున్నా దాన్ని మడిచి బీరువాలో పెట్టుకోవాల్సింది. భయ్యా ఇక్కడ డైలాగ్ అది కాదు, ఇంకేదో ఉంది. అడ్డడ్డడ్డే ఎంత మాట అన్నారు. సో నేను ఇంట్లో డైమండ్ కదా, రాణిని, ఇంట్లో రాణిని, ఇండస్ట్రీలో రాణిని, సక్సెస్ఫుల్ హీరోయిన్ని. ఎస్ మీరు రాణి, ఎప్పుడైనా రాణి. ఒకప్పుడు హీరోయిన్గా చాలా ఊపారు. సో జోకర్ గురించి చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు, అలాగే ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తారు. వద్దు భయ్య, ఈ వీడియో ఇక్కడితో ఆపేద్దాం. ఏంటో అర్థం కావట్లేదు. ఉంటా బాయ్.